మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం కథ. కార్తీక మాసంలో ఒకసారి ఈ కథ వింటే చాలు పేదరికం పోతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు సమస్యలు బాధలు పోతాయి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, పేదరికం తొలగిపోతుంది, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి, మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో హరహర మహదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా శివపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఊరి మధ్యలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద బిల్వ వృక్షం ఉండేది. దాని కొమ్మలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా విశాలంగా వ్యాపించి గుడికి వచ్చే భక్తులకు నీడనిస్తూ ఉండేవి. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూడు కట్టుకుని నివసించేవి. వాటిల్లో చిట్టి అనే ఒక చిన్న పిచ్చుక కూడా ఉంది. చిట్టి చాలా చిన్నది, సున్నితమైనది. దాని ప్రపంచం ఆ బిల్వవృక్షం, ఆ శివాలయం మాత్రమే. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయ గంటల శబ్దానికి నిద్రలేవటం, పూజారి చదివే మంత్రాలను వినటం, భక్తులు శివుడికి సమర్పించే పూలను పండ్లను చూడటం దానికి అలవాటు. ఆ గ్రామంలో గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెది చాలా పేద కుటుంబం, కానీ మనసు మాత్రం చాలా గొప్పది. గౌరికి శివుడంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే నదిలో స్నానం చేసి తడి బట్టలతో శివాలయానికి వచ్చి తన చేతితో కోసిన పువ్వులతో శివుడికి పూజ చేసేది. అలా గుడికి వచ్చినప్పుడు బిల్వవృక్షం మీద ఉన్న చిట్టి పిచ్చుకతో గౌరికి స్నేహం కుదిరింది. ఆమె దానికి గింజలు వేసేది, తన బాధలను సంతోషాలను పంచుకునేది. ఆ పిచ్చుకకు కూడా గౌరీ అంటే చాలా ఇష్టం. ఆమె గుడికి రాగానే తన గూటిలో నుండి కిలకిలమంటూ అరిచి తన సంతోషాన్ని వ్యక్తపరిచేది. కొద్ది రోజులకు పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది. శివపురం గ్రామం మొత్తం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోతోంది. ఉదయాన్నే ప్రజలు నదీ స్నానాలు ఆచరించి శివాలయానికి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఉపవాసాలు, జాగరణలు, దీపారాధనలతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గౌరీ కూడా కార్తీక మాస వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో ప్రారంభించింది. ఇదంతా తన గూటిలో నుంచి గమనిస్తున్న చిట్టి పిచ్చుక మనసులో కూడా ఒక కోరిక పుట్టింది. ఆహా, ఈ మనుషులు ఎంత అదృష్టవంతులు! వారికి చేతులు ఉన్నాయి కాబట్టి గంగ నుండి నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తారు, పువ్వులు కోసి పూజ చేస్తూ ఉంటారు, దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు. కానీ నేనొక చిన్న పిచ్చుకను, నాకు ఈ శరీరం సహకరించదు. నేను స్వామివారికి ఎలా పూజ చేయగలను? నా చిన్ని ముక్కుతో నీళ్లు తేలేను, రెక్కలతో పువ్వులు మొయ్యలేను, కనీసం ఒక్క దీపమైనా వెలిగించగలనా అని ఎంతో మదనపడింది. దాని హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఆ రోజంతా అది ఆహారం ముట్టలేదు. మరుసటి రోజు గౌరీ ఇంటికి వచ్చింది. ఎప్పటిలాగే చిట్టి కోసం చూసింది. చిట్టి దిగులుగా ఒక కొమ్మ మీద కూర్చొని ఉండటం గమనించింది. గౌరీ దాని దగ్గరకు వెళ్ళి, ఏమైంది చిట్టి, ఎందుకిలా విచారంగా ఉన్నావు? నేను తెచ్చిన గింజలు కూడా తినటం లేదేంటి అని ప్రేమగా అడిగింది. చిట్టి తన భాషలో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. గౌరికి దాని బాధ అర్థమైనట్టు అనిపించింది. ఓహో, అందరిలాగే నువ్వు కూడా శివయ్యకు పూజ చేయలేకపోతున్నానని బాధపడుతున్నావా? పిచ్చిదానా, భగవంతుడికి మన ఆడంబరాలు ఆర్భాటాలు అవసరం లేదు. మనసులో స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. నువ్వు రోజు శివశివ అని స్మరించుకో, అదే 10,000 అని చెప్పి తన పూజకు వెళ్ళిపోయింది. గౌరీ మాటలు చిట్టికి ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నిజమే కదా, నా శరీరం సహకరించకపోతేనే నా మనస్సుతో స్వామిని ఆరాధించగలను కదా అనుకుంది. ఈ మనుషులు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, నేను చేయగలను. అవును, రాబోయే కార్తీక సోమవారం నాడు నేను సంపూర్ణ ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడుపుతాను. ఇదే నేను స్వామికి సమర్పించే పూజ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి దాని మనసులో చెప్పలేని ఆనందం, ప్రశాంతత నెలకొన్నాయి.
అయితే గౌరి జీవితంలో ఒక పెద్ద కష్టం ఉంది. ఆమె తండ్రి ఊరిలోని గరుడయ్య అనే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. ఆ గరుడయ్య చాలా క్రూరుడు. అసలు కంటే ఎక్కువ వడ్డీలు వేసి ప్రజలను పీడించేవాడు. గౌరి తండ్రి అప్పు తీర్చలేకపోవటంతో ఉన్న ఒక్క పొలాన్ని తన పేరున రాయించుకోవాలని గరుడయ్య ఒత్తిడి చేస్తున్నాడు. ఈ కార్తీక మాసం ముగిసేలోగా అప్పు తీర్చకపోతే మీ పొలం నాదే అని బెదిరించాడు. ఆ పొలం పోతే వారి కుటుంబం వీధిన పడుతుంది. గౌరి తన పూజలో శివుడిని తన కష్టాలు తీర్చమని వేడుకునేది. ఈ విషయాన్ని తన స్నేహితురాలైన చిట్టితో కూడా చెప్పుకుని బాధపడేది. చిట్టి, మా పొలం పోతే మేము ఈ ఊరి విడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు నిన్ను, ఈ శివయ్యను వదిలి ఎలా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకునేది. చిట్టికి ఆమె బాధ చూసి గుండె తరుక్కుపోయేది. చివరికి కార్తీక మాసంలో మొదటి సోమవారం వచ్చింది. చిట్టి తెల్లవారుజామునే నిద్రలేచి గూటిలోనే కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మనసులో జపించటం మొదలుపెట్టింది. పచ్చి గడ్డి పరక కూడా ముట్టకూడదని, కనీసం నీటి చుక్క కూడా తాగకూడదని దృఢంగా సంకల్పించుకుంది. గౌరి కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శివాలయానికి వచ్చింది. శివుడికి పూజ చేసి దీపం వెలిగించి తన కుటుంబ కష్టాలు తీర్చమని మనసులోనే ప్రార్థించింది. ఆమె కళ్ళు చిట్టి కోసం వెతికాయి. కానీ చిట్టి తన గూటి నుండి బయటకు రాలేదు. అది తన సంకల్పాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రమైన దీక్షతో ఉంది. రోజంతా గడిచింది. చిట్టి పిచ్చుక నీరసించిపోయింది. అయినా దాని మనస్సు మాత్రం శివనామం నుండి పక్కకు వెళ్ళలేదు. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలయ్యింది. దానికి తోడు ఈదురుగాలులు, ఎముకలు కొరికే చలి. చిట్టి ఉన్న గూడు పూర్తిగా తడిచిపోయింది. పైగా కార్తీక మాసం కావటంతో బాగా చలిగా ఉంది. ఆకలి, నీరసంతో ఉన్న ఆ చిన్న ప్రాణి చలికి తట్టుకోలేక వణికిపోసాగింది. దాని శరీరం క్రమంగా చల్లబడుతోంది. కానీ దాని ధ్యాస మాత్రం శివుడి మీదే ఉంది. ఆలయంలో సాయంకాల హారతి గంటలు మ్రోగుతున్నాయి. ఆ గంటల శబ్దం వింటూ శివుడి నామాన్ని, రూపాన్ని మనసులో తలుసుకుంటూ చిట్టి తన చిన్ని ప్రాణాలను విడిచింది. చిట్టి పిచుక ప్రాణం విడిచిన ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. దాని శరీరం నుండి ఒక దివ్యమైన కాంతిపుంజం బయలుదేరి నేరుగా ఆలయంలోని శివలింగంలోనికి వెళ్ళి కలిసిపోయింది. ఆ పిచుక తన స్వచ్ఛమైన భక్తితో శివ సాయుధ్యాన్ని పొందింది. అదే సమయంలో తన ఇంట్లో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్న క్రూరుడైన గరుడయ్య ఇంటి మీద పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకు ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది. ఆ మంటల్లో అతను అక్రమంగా రాసుకున్న వడ్డీ లేఖల పుస్తకాలన్నీ బూడిదైపోయాయి. గౌరీ తండ్రితో సహా ఎందరో గ్రామస్తుల రుణపత్రాలు కాలిపోయాయి. ఆ భయానక సంఘటనతో గరుడయ్యకు జ్ఞానోదయం కలిగింది. తన పాపమే ఈ రూపంలో వచ్చిందని గ్రహించాడు. ప్రాణభయంతో వర్షంలోనే పరిగెత్తుకుంటూ శివాలయానికి వచ్చి శివలింగ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. గ్రామస్తులందరి రుణాలు మాఫీ చేస్తున్నానని ప్రకటించాడు. ఆ వార్త విని గౌరీ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కష్టం శివుడి దయవల్లనే తీరిందని వారు సంతోషించారు. మరుసటి రోజు ఉదయం వర్షం వెలిసింది. గౌరి తన స్నేహితురాలిని చూడడానికి బిల్వవృక్షం దగ్గరకు వచ్చింది. గూటిలో కదలకుండా పడి ఉన్న చిట్టిని చూసి ఆమె గుండె పగిలింది. దాని నిర్జీవమైన శరీరాన్ని చేతుల్లోనికి తీసుకుని ఎంతో ఏడ్చింది. తన స్నేహితురాలు భక్తితో ప్రాణత్యాగం చేసిందని ఆమెకు అర్థమయ్యింది. చిట్టి ముఖంలో చెప్పలేని ప్రశాంతత కనిపించింది. ఆమె ఆ పిచ్చుక దేహాన్ని ఆ చెట్టు కిందే సమాధి చేసి ఒక పువ్వును పెట్టి నివాళి అర్పించింది. జరిగిన విషయం తెలుసుకున్న ఆలయ పూజారి గౌరీ దగ్గరకు వచ్చి, అమ్మా, ఏడవకు, నీ స్నేహితురాలు సామాన్యమైన పిచ్చుక కాదు. దాని చిన్ని శరీరంలో ఉన్న స్వచ్ఛమైన భక్తి ఎందరో చేసే ఆడంబరమైన పూజల కన్నా గొప్పది. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శివుడిని ధ్యానించింది. అందుకే ఆ చిన్ని జీవికి శివ సాయుధ్యం లభించింది. దాని పుణ్యం వల్లే నీ కుటుంబ కష్టాలు, ఈ ఊరి ప్రజల కష్టాలు కూడా తీరాయి. రూపం ముఖ్యం కాదు, హృదయంలోని భక్తి మాత్రమే ముఖ్యమని ఆ పిచ్చుక నిరూపించింది. ఇంతటి నిష్కల్మషమైన భక్తి, స్నేహం వృధా పోవు. శివుడి దయ వలన మీరు మరుజన్మలో కూడా కలిసే ఉంటారు అని చెప్పి ఆమెను ఓదార్చారు. పూజారి మాటలతో గౌరికి మనశ్శాంతి లభించింది.
ఆమె తన జీవితాంతం శివభక్తితో గడిపి ఎంతో పుణ్యం సంపాదించుకుంది. కాలచక్రం తిరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిచ్చుక పక్కనే ఉన్న కాశీపుర రాజ్యంలో రాజుగారికి ఒక కుమారుడిగా జన్మించింది. అతనికి శివదత్తుడు అని పేరు పెట్టారు. ఆ రాజకుమారుడు చిన్నప్పటి నుండి అపారమైన శివభక్తితో పెరిగాడు. కారణం తెలియకుండానే అతనికి పిచ్చుకలంటే అమితమైన ప్రేమ. తన ఉద్యానవనంలో ప్రత్యేకంగా పిచ్చుకల కోసం గూళ్ళు కట్టించి వాటికి ఆహారం అందించేవాడు. అదే సమయంలో పొరుగున ఉన్న గౌరీపుర రాజ్యంలో గౌరీ ఒక రాజకుమారిగా జన్మించింది. ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. ఆమె కూడా చిన్నతనం నుండే శివభక్తురాలిగా ప్రసిద్ధి చెందింది. ఆమె మనసులో ఎప్పుడూ శివపురం అనే ఊరు, అక్కడి బిల్వ వృక్షం, తన కోసం ఎదురు చూసే ఒక స్నేహితురాలు ఉన్నట్టుగా అనిపించేది. శివదత్తుడు పార్వతి యవ్వనంలోనికి అడుగుపెట్టారు. ఇది వారిని కలిపింది. ఇరు రాజ్యాల పెద్దలు వారి వివాహాన్ని నిశ్చయించారు. తొలిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారిద్దరికీ ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా అనిపించింది. వివాహం తర్వాత వారు అన్యోన్య దంపతులుగా ఆదర్శ రాజు రాణిగా పేరు తెచ్చుకున్నారు. ఒక కార్తీక పౌర్ణమి నాడు వారు శివపురం గ్రామంలోని పురాతన శివాలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని బిల్వ వృక్షాన్ని చూడగానే వారిద్దరికీ ఒక్కసారిగా తమ పూర్వజన్మ స్మృతులు గుర్తుకు వచ్చాయి. తానే ఆనాడు ప్రాణత్యాగం చేసిన చిట్టి పిచ్చుకనని శివదత్తుడు, తానే దాని స్నేహితురాలైన గౌరినని పార్వతి గ్రహించుకున్నారు. తమ స్వచ్ఛమైన భక్తికి స్నేహానికి మెచ్చి ఆ పరమశివుడే తమకు ఈ రాజయోగాన్ని, ఈ కలయికను ప్రసాదించాడని అర్థం చేసుకున్నారు. వారి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ శివలింగం ముందు సాష్టాంగపడి తమను కలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆనాటి చిట్టి పిచ్చుక గౌరి కథ మరుజన్మలో శివదత్తుడు పార్వతీల విజయగాథగా నిలిచిపోయింది. భగవంతుడిపై ఉంచిన స్వచ్ఛమైన భక్తి ఎన్నటికీ వృధా కాదని, అది జన్మ జన్మలకు మనల్ని కాపాడుతుందని ఈ కథ చాటి చెప్తోంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఈ పవిత్ర కథను శ్రద్ధగా వింటే చాలు, ఎంతటి పాపాలైనా పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుధ్యం పొంది శివునిలో కలిసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అనియు పేరు వచ్చెను. సాలెపురుగు శివ సాయుధ్యం పొందుట. కృతయుగంలో సాలెపురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళ గోపురాలు, ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపంలో తగిలి సాలీడు అల్లిన గుడి గోపురములు తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలీడు కోపంతో దీపమును మింగడానికి పోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాన్ని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు సాలీడు తనకు మరలా జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది. అందుకు శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యమైపోవునట్లుగా చేసెను. ఈ విధముగా సాలీడు శివ సాయుధ్యము పొంది తరించింది. నాగుపాము, ఏనుగు శివారాధన చేసి తరించుట. పూర్వం ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసిపోతూ ఉండేది. ఆ తరువాత ఒక ఏనుగు వచ్చి శివలింగమునకు పూజ చేస్తూ ఉండేది. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వపత్రములు తెచ్చి పాము సమర్పించిన మణులను తోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెళ్ళిపోతూ ఉండేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూస్తే తాను పెట్టిన మణులు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు బిల్వములు, పుష్పములు అక్కడ కనిపించేవి. ఇప్పుడు పాము చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పుష్పాలను తోసివేసి మణులతో పూజ చేసింది. ఇలా కొంతకాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ఉంచిన పుష్పాదులను పాము శుభ్రపరిచి తమ తమ ఇష్టానుసారంగా పూజ చేసి ఈశ్వర్ని సేవించుచూ ఉండేవి. ఒకరోజు పాము విసుగెత్తి తన
మనులను పక్కకు తోసేస్తుంది. ఎవరో తెలుసుకోవాలని పక్కనే ఉన్న పొదలో దాక్కుని పొంచి ఉండి చూస్తుంది. అది అలా చూస్తూ ఉండగా ఏనుగు వచ్చి దాని మనులను పక్కకు తోసేసి పుష్పాదులతో పూజ చేయసాగింది. అది గమనించిన పాము కోపంతో తన శత్రువు అయిన ఏనుగు తొండంలో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసింది. ఈ బాధను ఏనుగు తట్టుకోలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాయికి కొట్టుకొని తుదకు మరణించింది. ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్థలమున ఉన్న పాము కూడా చచ్చి బయటపడినది. ఇట్లు ఇద్దరూ తమ తమ నిజ స్వరూపంతో రుద్రగణములుగా మారి స్వామిలో ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా పాము 5 తలల పాము ఆకారంగా తల భాగమున ఏనుగు సూచముగా 2 దంతములను సాలెపురుగు అడుగు భాగంలోనూ తన లింగాకృతిలో ఐక్యము చేసుకుని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ఇక్కడ దర్శనం ఇచ్చుచూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రంకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణంను అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు అని అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను ఆడవాటిని రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ క్రోధ మద మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని
అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమశాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. ఏమూ లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు.
ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో ఈ కథను వింటే మీకు అంతా శుభమే జరుగుతుంది. అంతేకాదు కార్తీక పురాణంలోని ఈ కథను కార్తీక మాసంలో వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. కాబట్టి కార్తీక మాసంలో ఈ కథలు వింటే చాలు, పేదరికం పోతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, పేదరికం తొలగిపోతుంది, పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు.
పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.